నితిన్కి కొత్తగా పెళ్లి జరిగింది. అతను రేఖతో కలిసి పాటకాపూర్ నగర్లో ఉండడానికి వచ్చాడు. రేఖ బాగా చదువుకున్న తెలివైన అమ్మాయి. కానీ నితిన్ చిన్నప్పటి నుంచే చదువు మానేయడం వల్ల అతనికి ఎక్కడ ఒక్క మంచి ఉద్యోగం దొరకడం లేదు. ఇంకా అతను పప్పు దుకాణం నుండి దుప్పట్లు తీసుకుని సైకిల్ మీద పెట్టుకుని గ్రామాలకి తిరిగి అమ్మేవాడు. ఎప్పుడూ సైకిల్ మీద అన్ని గ్రామాలకి తిరుగుతూ దుప్పట్లు ఇంకా రగ్గులు అమ్మేసరికి గ్రామ ప్రజలెవ్వరూ నితిన్కి మర్యాద ఇచ్చేవారు కాదు. ఇవన్నీ విషయాలకి రేఖ చాలా బాధపడుతుంది. మీరు ఈ పని ఎందుకు వదిలిపెట్టకూడదండి? నాకు అస్సలు నచ్చడం లేదు. మీరు గల్లీ గల్లీ తిరిగి ఇలా అమ్మడం. కానీ నాకు వేరే ఏ పని రాదు. నేను ఏం చెయ్యాలి? నాకు అదంతా తెలీదు. మీరు ఈ పని మాత్రం వదిలిపెట్టండి. ఇంకా ఏదైనా పని చేయడం మొదలుపెట్టండి. ఆ పని చేయడంలో నేను మీకు సహాయం చేస్తాను. అయ్యో భార్యామణి, నేను సైకిల్పై దుప్పట్లు అమ్మటం ఒకవేళ మానేస్తే మనం ఏమి తినాలి? ఇంకా ఏం వేసుకోవాలి? మరి నువ్వు బాగా చదువుకున్నావని, చాలా తెలివైనదానివని నాకు తెలుసు. కానీ నీ సంపాదన పైన నేను ఆధారపడాలని అనుకోవడం లేదు. అది నేను చాలా సిగ్గుపడే విషయం. రేఖ ఎంతలా చెప్పినా కూడా నితిన్ తన మాటలు వినకుండా దుప్పట్లు ఇంకా రగ్గులు సైకిల్ మీదే అమ్ముతూ ఉండేవాడు. ఒకరోజు పప్పు నితిన్ని దుప్పట్లు ఇంకా రగ్గులు తీసుకుని వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అరే నితిన్, ఇవాళ నుంచి నువ్వు నా షాపులోని దుప్పట్లు తీసుకెళ్ళి అమ్మాల్సిన అవసరం లేదు. నువ్వు నీ ఇంట్లో కూర్చో. కానీ సార్, మీరు అలా ఎందుకంటున్నారు? నేనేం తప్పు చేశాను? ఎందుకంటే నువ్వు గ్రామానికి తిరిగి వెళ్ళి దుప్పట్లు అమ్ముతుంటే నా దగ్గరకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. అయినా కానీ నాకు ఒక మనిషి దొరికాడు ఈ దుప్పట్లు ఇంకా రంగులు అమ్మడానికి. అతను వాటిని అమ్మేసి నీకన్నా ఎక్కువ ఆదాయం ఇస్తున్నాడు. నేనసలు ఏం తప్పు చేశాను సార్? ఒకవేళ మీరు అలా చేస్తే నేనేం చెయ్యాలి? ఈ పని తప్ప వేరే పని చేయలేను. నాకసలు వేరే పని కూడా రాదు. ఇంకా వేరే పని కూడా దొరకదు. ఇందులో నేను నీకు ఎలాంటి సాయం చేయలేను. నీ పని నువ్వు చూసుకో. నితిన్ బాధపడుతూ కంగారు పడుతూ అతని ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి అతను జరిగిన విషయమంతా అతని భార్యకి చెప్తాడు. ఏం పర్వాలేదండి, నేను మీకు ముందే చెప్పాను ఈ పనిని మీరు వదిలిపెట్టండి అని. మీరు అప్పుడే నా మాటలు విని ఉంటే ఇలా జరుగుండేది కాదు కదా. నువ్వు సరిగ్గా చెప్పావు రేఖ. ఆ రోజు నేను నీ మాటలు విని ఉండాల్సింది. నితిన్ నిరాశగా కూర్చోవడం చూసి రేఖ నితిన్ కోసం కీర్ తీసుకుని వచ్చి, నేను మీకు ఇష్టమైన కీర్ తయారు చేశానండి, అది తిని మీరు హ్యాపీగా ఉండండి. ఏది కాస్త రుచి చూపించు, ఎలా ఉందో. నితిన్ రేఖ దగ్గర నుండి కీర్ తీసుకుని తింటాడు. అప్పుడు అతనికి ఒక ఆలోచన వస్తుంది. అతను కీర్ వ్యాపారం చెయ్యాలి అనుకుంటాడు. అరే రేఖ, నీకొక మాట చెప్పనా? మనం కీర్ వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది? నువ్వు ఇంత బాగా కీర్ చేస్తావు కాబట్టి మనం వ్యాపారం పెడితే అసలు ఎలా ఉంటుంది? కాస్త డబ్బు అవసరం ఉంటుంది, కానీ మనకు మంచి లాభం వస్తుంది. మీరు కూడా నా మనసులో ఉన్న మాట చెప్పారు. నేను చాన్నాళ్ల నుంచి అనుకుంటున్నా మనిద్దరం కలిసి వ్యాపారం చేద్దామని. మన దగ్గర కొన్ని డబ్బులున్నాయి. ఆ డబ్బులతో ఈ వ్యాపారం మొదలు పెట్టొచ్చు. రేపటి నుంచే మనం కీర్ తయారు చేసి అమ్మడం మొదలు పెడదాం. ఇంకా మరుసటి రోజే రేఖ ఇంకా నితిన్ కలిసి కీర్ దుకాణం తెరుస్తారు. మొదటి రోజే వాళ్ళకి చాలా బాగా సంపాదన జరుగుతుంది. అందరూ చాలా ఇష్టంగా కీర్ తిని నితిన్కి డబ్బులిచ్చి వెళ్లేవారు. మన ఆలోచన పనిచేసినట్లుంది. నేను జీవితంలో మొదటిసారిగా ఏదైనా చెయ్యాలి అని అనుకున్నాను. అందులో విజయం పొందాను. భగవంతుడి దయ వల్ల మనకు లాభం ఇలానే పెరుగుతూ ఉండాలి. మరి మీతో పాటు నేను ఉన్నాను కదా. సరే, ఇంకా మీరు వెళ్ళి పాలు తీసుకుని రండి. మనం రేపటి నుంచి అన్ని సామాన్లు ఏర్పాటు చేసుకోవాలి. నితిన్ పాలు తీసుకుని రావడానికి రమేష్ దుకాణానికి వెళ్తాడు. రమేష్ దుకాణానికి వెళ్ళగానే అతను చూస్తాడు, అక్కడ అతని పాత యజమాని పప్పు కూడా ఉంటాడు. అతను రమేష్కి మంచి మిత్రుడు. ఒరే నితిన్ అన్నా, రా, ఇవాళ నీకు ఎన్ని పాలు కావాలి? అది నాకు 20 లీటర్ల పాలు కావాలి. 20 లీటర్ల పాలా? అదేంటి? అదేం లేదు పప్పు గారు, నేను మరియు నా భార్య పాలతో ఖీర్ తయారు చేసి అమ్మడం మొదలుపెట్టాం. అలా చెప్పి నితిన్ పాలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ ఈ విషయాన్ని పప్పు జీర్ణించుకోలేకపోతాడు. అతను రమేష్తో కలిసి కుట్ర పన్నుతూ ఉంటాడు. ఎందుకో పనికిరాని వాడు నాకే పొగరు చూపిస్తున్నాడు. కొన్ని రోజుల ముందు వీడిని నేను పనిలో నుంచి తీసేశాను. ఇవాళ నా ముందే వీడు ఇంత పొగరు చూపిస్తున్నాడు. ఇద్దరు భార్యాభర్తలు బాగా కష్టపడుతున్నారు.
ముందు 5 లీటర్ల పాలతోని ఖీర్ తయారు చేసేవాళ్ళు, ఆ తరువాత 10, ఇప్పుడేమో 20 లీటర్లు. రోజు రోజు నా పాల వ్యాపారం అయితే వీళ్ళ ద్వారా బాగా నడుస్తుంది. పప్పు రమేష్ నోటి నుండి నితిన్ని పొగడ్డం విని తట్టుకోలేకపోతాడు. అయితే నువ్వు కేవలం పాలే అమ్ముతావా? ఇంకేమైనా చేయాలనుకుంటున్నావా? నువ్వు స్వయంగా ఖీర్ తయారు చేసి అమ్మడం వ్యాపారం మొదలుపెట్టు. నేను నీకు డబ్బులు ఇస్తాను. నాకు కూడా ఒక పనికిరాని కొడుకున్నాడు. వాడికి కూడా ఈ మధ్య ఏ పని లేదు. వ్యాపారంలో వాడు నీకు కాస్త సహాయం చేస్తాడు. నీ ఆలోచన అయితే బాగానే ఉంది, దానికి నేను ఒప్పుకుంటాను. కానీ వచ్చిన లాభంలో చెరి సగం తీసుకోవాలి మరి. పప్పు అలా చెప్పగానే రమేష్ అతని మాటలను ఒప్పుకుంటాడు. ఇంకా అతను పప్పు కొడుకు రాజుతో కలిసి ఒక పెద్ద కీర్ షాప్ని తెరుస్తాడు. ఇంకా వ్యాపారం చేస్తూ ఉంటాడు. దుకాణం అయితే చాలా పెద్దగా ఉంటుంది, కానీ ఒక్క కస్టమర్ కూడా వచ్చేవారు కాదు. దానికి ఆశ్చర్యపోయి రమేష్ ఇలా అంటాడు, ఇవాళ ఎక్కువ మంది కస్టమర్స్ రాలేదు. వాళ్ళు ఖచ్చితంగా ఆ నితిన్ షాపులోనే కొంటూ ఉంటారు. మనమైతే వాళ్ళకి పాల సప్లై కూడా ఆపేశాము. అయినా కూడా అతని దుకాణం ఇంత బాగా ఎలా నడుస్తుందంటావు? అయితే మనం గ్రామం మొత్తం ఒకటి ప్రచారం చేద్దాము. నితిన్ తయారు చేసే ఖీర్లోని ఏదో కలుపుతున్నాడు అని, దాంతో శరీరానికి హాని కలుగుతుందని మనం ప్రచారం చేద్దాము. ఒప్పుకోవాల్సిందే. నువ్వు ఖచ్చితంగా మీ నాన్న పప్పు కొడుకువే. నీకు మంచి అనిపిస్తే అదే చెయ్యి. రాజు అలానే చేస్తాడు. అతని మిత్రులతో కలిసి గ్రామమంతా ఇలా ప్రచారం చేస్తాడు. నితిన్ దుకాణంలో కీర్ కల్తీ అని గ్రామమంతా ఈ విషయం నిప్పులాగా అంటుకుపోతుంది. జనాలు నితిన్ దుకాణానికి రావడం మానేశారు. అది చూసి నితిన్ మళ్లీ కంగారు పడుతూ ఉంటాడు. ఇంకా బాధపడుతూ తను భార్యతో ఇలా అంటాడు, ఇది ఖచ్చితంగా ఆ రాజు మరియు పప్పు చేసిన పని. వాళ్ళకి రమేష్ అన్న కూడా సహాయం చేస్తున్నాడు, ఎందుకంటే వాళ్ళకి అక్కడి నుంచి లాభం వస్తుంది. మన కస్టమర్లు మన చేయి దాటిపోయారండి. తెలీదు ఇలా ఎవరు ప్రచారం చేస్తున్నారో మన మీద. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మనం గ్రామం అంతా ప్రచారం చేస్తే మనం మట్టితో కీర్ తయారు చేస్తున్నామని. మిట్టి ఖీర్నా? అదేంటి? నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. జనం అనుకుంటున్నారు ఈ కీర్లో మనం ఏదో కలుపుతున్నామని. మనం గట్టిగా చాటింగ్ చేస్తూ ఆ కీర్ గురించి ప్రచారం చేద్దాం. ఇంకా ప్రతి చోట పోస్టర్లు ఇంకా ప్రచారాలు చేద్దాం. ఇంకా ఒక మట్టి గిన్నెలో వాళ్ల ముందే కీర్ తయారు చేసి చూపిద్దాం. దానివల్ల మన ప్రచారం జరుగుతుంది, ఇంకా మన దుకాణము నడుస్తుంది. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? నేను దీన్ని ప్రచారం చేయడానికి ఇప్పుడు నుంచే మొదలు పెడతాను. రేఖ చెప్పినట్టే నితిన్ గ్రామమంతా ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. గ్రామమంతా మట్టి కీర్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. దూర దూరం నుంచి ఆ కీర్ని చూడడానికి చాలా మంది వస్తారు. జనాలందరూ ఆ కీర్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇంకా నితిన్ దుకాణం నుండి కీర్ కొనుక్కొని తింటారు. జనాలు అంత ఇష్టంగా కీర్ తినడం చూసి రేఖ ఇలా అంటుంది, ఈ కీర్లో మట్టి గుణాలన్నీ ఉన్నాయి. ఈ కీర్ శరీరానికి చాలా పోషకాలు ఇస్తుంది, ఇంకా మనకి బలాన్ని కూడా ఇస్తుంది. దానితో పాటు కాల్షియం ఇంకా విటమిన్ కూడా ఇస్తుంది. అరే భార్యమణి, ఆఖరికి నీ తెలివితేటలు భలే పనిచేశాయి. ఏంటండి మీరు? రేఖ ఇంకా నితిన్ల వ్యాపారం ముందు కన్నా రెట్టింపు అవుతుంది. ఇంకా అదే కారణం వల్ల రమేష్ అతని దుకాణాన్ని మూసేయాల్సి వస్తుంది. పప్పు ఇంకా అతని కొడుకు రాజు నవ్వడమే మర్చిపోయారు. ఇంకా ఇక్కడ నితిన్ ఇంకా రేఖ ఇద్దరు భార్యాభర్తలు ఆనందంగా ఉంటారు.